ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. శుభాలు తెలియజేస్తున్నాను. గత దినాల్లో మనల్ని కాచి కాపాడిన దేవునికి మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. ఆయన మనల్ని ప్రేమించబట్టే మనం సజీవులుగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమించబట్టే ఇవన్నీ చేయగలుగుతున్నాం, వాక్యం వినగలుగుతున్నాం, మన జీవితాల్లో క్రీస్తు బిడ్డలుగా కొనసాగుతున్నాం. ఆయన ప్రేమించబట్టే. కనుక ఆ ప్రేమను జ్ఞాపకం చేసుకుని, ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని దేవునికి నేను హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన వాక్య భాగంగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 20వ వచనంలో మొదటి భాగం, 21వ వచనంలో మొదటి భాగం చదువుకుందాం. కూడి రండి, జనములలో తప్పించుకొనిన వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. ఇది 20వ వచనం. 21వ వచనం, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం ఈరోజు వినే వాక్యానికి ఒక చిన్న క్యాప్షన్, ప్రమాణం చేద్దాం దేవునితో ప్రమాణం చేద్దాం. ప్రియులారా, ప్రమాణం అనేది చాలా అవసరం. మన జీవితంలో ప్రతి సందర్భంలో ప్రమాణం చేస్తాం. వివాహంలో భార్య భర్తతో, భర్త భార్యతో ప్రమాణం చేస్తారు. ఒకవేళ ఏదైనా పనిబడి కోర్టుకు వెళ్తే అక్కడ ముందు ప్రమాణం చేయాలి. నేను అబద్ధం చెప్పను, నిజమే చెప్తానని ప్రమాణం చేయాలి. అలాగే ఒక ఉద్యోగానికి వెళితే, అయ్యా ఈ నిబంధనలకు లోబడి నేను పనిచేస్తాను, ఈ కట్టడలకు లోబడి ఉంటాను అని, అది నోటి మాటగా కాకుండా సంతకం ద్వారా మన ప్రమాణాన్ని తెలియచేయాలి. ఎక్కడ కూడా ప్రమాణం లేకుండా మనం ఒక అడుగు కూడా వేయడానికి వీల్లేదు. దుర్వినియోగం చెయ్యను అని ప్రమాణం చేస్తాం అంతే. రాజ్యాంగ విషయంలో కానీ మరొకటి కానీ తప్పు జరుగుతూనే ఉందో అది పక్కన పెడదాం. కనుక కూడి రండి, జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, యెషయా కానీ ఇర్మియా, ఈ ప్రవక్తలందరూ కూడా బబులోను చెరలో ఉన్నారు 70 ఏళ్ళు, హోషేయతో సహా. ఆ తర్వాత ఎజ్రా, నెహెమ్యాల నాయకత్వంలో కోరెషు రాజుగారు దేవుని యొక్క ప్రతినిధిగా వీళ్ళని పంపించినప్పుడు యెరూషలేము తిరిగి వచ్చారు. 70 సంవత్సరాల చెర అనంతరం వారు యెరూషలేము వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది వారి పరిస్థితి? ఏమంటే, మామూలుగా మనకు ఒక సామెత ఉంటుంది, 6 నెలలు ఒకరితో ఒకరు సహవాసం చేస్తే వారు వేరు వీరు వారు అయిపోతారని. అలాంటిది 70 ఏళ్ళు అక్కడ వారు బబులోను వారితో సహవాసం చేస్తే ఏమై ఉంటారు? ఎలా అయిపోయి ఉంటారు? యెహోవా దేవుణ్ణి ఎంతవరకు జ్ఞాపకం పెట్టి ఉంటారు? అక్కడ ఉన్న బబులోను దేవతల్ని, దేవుళ్ళని ఎంతవరకు అనుసరించి ఉంటారో మనం ఎస్టిమేట్ చేయొచ్చు. ఎందుకంటే మన పిల్లలు హైదరాబాదు మకాం వెళితే తెలంగాణ యాసతో వాళ్ళు ఏడాదిలో తిరిగి వస్తే ఆ యాసతో మాట్లాడుతున్నారు. కర్ణాటక వెళితే అక్కడ యాసతో మాట్లాడుతున్నారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని జిల్లాలకు వెళ్ళి మారితే ఆ జిల్లాల భాష వచ్చేస్తుంది మనకి. ఏదో ఒక ఏడాది 2 ఏళ్ళకి 70 ఏళ్ల పరిస్థితి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకో. అయితే 70 సంవత్సరాలు ఇతర దేవతలతో మిళితమైపోయినటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏమై ఉంటుంది? ఆ టైంలో దేవుడు పారసీక రాజు అయినటువంటి కోరెషును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఇరాన్కు సంబంధించిన వాడు. ఇరాక్ బబులోను దేశం. బబులోను రాజును జయించి ఈ ఇరాక్ రాజుగారు బబులోను రాజ్యాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఎజ్రా, నెహెమ్యాల నాయకత్వంలో తిరిగి మరలా యెరూషలేము పంపడం గత ఎపిసోడ్స్లో చాలా చెప్పుకున్నాం. మనందరికీ బైబిల్ చరిత్ర తెలుసు కనుక ఇవన్నీ మనం అందరం ఎరుగుదాం. అయితే
ఈ కోరేషును ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయన ఇశ్రాయేలీయులకు రక్షకుడు, దైవ ప్రతినిధి, దైవ కార్యాన్ని నెరవేర్చేటువంటి వాడిగా ఈ కోరేషును మనం చూస్తాం. అందుకనే ప్రవక్త అయిన యెషయా ద్వారా కోరేషును గురించి దేవుడు చెప్పిన మాట 44వ అధ్యాయం యెషయా గ్రంథం 28వ అధ్యాయాన్ని మనం చూస్తే, కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఏంటట? మంద కాపరి. ఏ మంద కాపరి? నా మంద కాపరి. ఆయన మంద ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నా మంద కాపరితో నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదువనియు దేవాలయమునకు పునాది వేయబడననియు నేను చెప్పుచున్నాను. పట్టణం కూల్చబడింది, కాల్చబడింది. యెరూషలేము దేవాలయం సర్వనాశనం అయిపోయింది, తిరిగి మరలా పునరుద్ధరించబడుతుంది. అది కోరేషు నాయకత్వంలో. ఇది 44వ అధ్యాయం 28వ వచనం. 45వ అధ్యాయం 13వ వచనం, నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని విడిపించును. ఇశ్రాయేలు ప్రజలను తిరిగి మరలా యెరూషలేము పంపడానికి ఆయన ఏమీ డిమాండ్ చేయలేదు, కమాండ్ చేయలేదు. ప్రేమపూర్వకంగా మీరు వెళ్ళండి, మీ దేవుడిని ఆరాధించుకోండి, పట్టణాన్ని కట్టుకోండి, దేవాలయాన్ని పునర్నిర్మించుకోండి, కావలసిన డబ్బు నేను ఇస్తాను, అడవికి కావలసిన కలప మీరు తెచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఆసాపుకు నేను లెటర్ ఇస్తాను. నెబుకద్నెజరు దేవాలయాన్ని దోచుకుని తెచ్చిన బంగారు వెండి దేవాలయపు ఉపకరణాలని తిరిగి మరలా మీరు పట్టుకెళ్ళండి, మీకు కావలసిన ఎస్కార్ట్ నేను ఇస్తాను. ఎన్ని 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 ఉపకారాలండి. ఇదంతా కూడా దేవుని మాట ప్రకారం జరిగింది, దేవుని ఆజ్ఞ ప్రకారం జరిగింది, దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఇవన్నీ కూడా నెరవేరుతున్నాయి. మీరు ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చదవండి, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 22 నుంచి ఒక్కసారి మీరు చదవగలిగితే ఈ విషయాలను చాలా తేటగా క్లియర్గా మనకు అర్థమయ్యేలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయా సమయాల్లో ఆయా భక్తులను ప్రేరేపించి వారి ద్వారా వ్రాయించినటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఉన్నాం. మన చుట్టూ దేవుని ఎరగని వారు, ఎన్నో రకాల అనుభవాలు, మతాలు, విశ్వాసాలు కలిగిన వారితో మనం కలిసి జీవిస్తున్నాం. కానీ దేవుని పిలుపు ప్రత్యేకంగా మనం ఒక్కరికే ఉంది కనుక దేవుని బిడలగా కలిసి ఆయనను ఆరాధించవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే కొన్నిసార్లు మన బుద్ధిహీనత వల్ల మనలో మనమే తగలాడుకుంటున్నాం అనుకోండి, మనలో మనమే గొడవ పడుతున్నాం అనుకోండి, ఏమండి, ఎవరి మట్టుకు వాళ్ళు మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది, మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది. ఆ సంఘంలో క్రీస్తు, ఈ సంఘంలో క్రీస్తు లేడా, ఈ సంఘంలో ఉన్న క్రీస్తు ఆ సంఘంలో లేడా, అన్ని సంఘాలకి ఆయనే కదండి అధిపతి. కానీ ఏవేవో సిద్ధాంతాలు పెట్టుకుని అది మంచిది కాదు, మాదే మంచిదని ఏదో జనాకర్షణ పథకాలు తప్ప దేవుని ఆరాధించేటువంటి పరిస్థితులు కనపడలేని దినాల్లో మనం ఉన్నామండి. అందుకనే 45వ అధ్యాయం యెషయా గ్రంథం 22వ వచనం చూస్తే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఈ మతాలు, డెనామినేషన్లు, లేకపోతే ఈ ఎవరి ఉద్దేశం ప్రకారంగా వాళ్ళు బోధించే బోధల వల్ల రక్షణ కలగదు. బైబిల్ ఏం చెప్పిందో, ఏం బోధిస్తుందో అది ప్రభు చిత్త ప్రకారంగా, దేవునికి ఉద్దేశ ప్రకారంగా ఉంటేనే రక్షణ కలుగుతుంది. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేను, మరి ఏ దేవుడు లేడు, క్లియర్గా చెప్తున్నాడు. చార్లెస్ హడ్సన్ గారి గురించి మనం చాలాసార్లు చదువుకున్నామండి. ఆయన పొడుచువాడిగా ఉన్నప్పుడు ఈ మాటల చేతనే ప్రేరేపింపబడి గొప్ప దైవ సేవ చేసినటువంటి ఒక మంచి మిషనరీగా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని కొంచెం వెనకెడితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ వచనం చూస్తే, సర్వజనులారా గుంపు కూడి రండి, జనములు కూర్చబడవలను, వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేతురు, పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు చూపింతురు, తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమకు సాక్షులను తేవలను, లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలను. ఏంటి సత్యం? దేవుని వాక్యం సత్యం, దేవుని మాటలు సత్యం, దేవుని బోధలు సత్యం.
ఎవరికి అనుకూలంగా వారు బోధించుకునే బోధలు వద్దు, జనాల్ని ఆకర్షించే బోధలు మనకొద్దు. వాక్యం ఏం చెప్పింది అదే కావాలి. గద్దింపు ఉంటుంది, భయపెట్టే పరిస్థితులు ఉంటాయి, శిక్ష ఉందని చెప్పడంలో తప్పు లేదు, చెప్పాలి. అది దేవుని యొక్క ఉద్దేశం ప్రియులారా. అయితే ఎలాంటి పరిస్థితులు అండి? 44 యెషయా గ్రంథం 18వ వచనంలో, వారు వివేచింపరు, గ్రహించరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడిను. ఏంటది? దేవుని సత్యాలు, దేవుని వాక్యం. కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలు జ్ఞాపకం చేసుకుందాం. అనుభవిస్తున్నాం కదండి మేళ్ళన్నీ, ఉపకారాలను అనుభవిస్తున్నాం కదండి. ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు దీవెనతో మన వరిదిలతో, మన కుటుంబాల వరిదిలతో, మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం మనం చూస్తున్నాం కదండి. అయితే దేవునితో ఏ ప్రమాణం చేస్తున్నాం? మనం ఏ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నాం? ఏ ప్రమాణాన్ని చూపించి, అయ్యా నేను నీ బిడ్డను నాయనా, నీ బిడ్డను నాయనా నేను అని ఒక మాట మన నోట రాగలుగుతుందా? ఓ చిన్న ప్రశ్న వేసుకునే ప్రయత్నం చేద్దండి. వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడిను. వాక్యం చదువుతానే అందులో ఉన్న సత్యాన్ని తెలుసుకోకపోతే, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించకపోతే, నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కనియున్నాను. 2వ కీర్తనలో మెస్సియాను గురించినటువంటి మాటలు. ఒక ఆయన వాదిస్తున్నారు, క్రీస్తు యెహోవా దేవుని కొడుకు అని. ఏం చెప్పాలి? ఏం చెప్పాలండి? గ్రహించరు. అబ్రహాము ఇస్సాకును కెనను, ఇస్సాకు యాకోబును కెనను. నీవు నా కుమారుడు, నేడు నిన్ను నేను కని ఉన్నాను. ఒకసారి పోల్చుకో, వాక్యం ఏం చెప్తుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? 45వ అధ్యాయం 20వ వచనం. ఇందాక మనం చదువుకున్నదే 2వ భాగం. ఇందాక మొదటి భాగం చదువుకున్నామండి. కూడి రండి జనములలో తప్పించుకున్న వాళ్ళారా, దగ్గరకు వచ్చి కూడుకున్నడి. తమ కొయ్య విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతలకు మొరపెట్టు వారికి తెలివి లేదు. ఎక్కడికి ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా అంటే, వారు 70 ఏళ్ళు బబులోను చెరలో ఉన్నారు, అలవాటు పడిపోయారు. అలా చేయకపోతే ఏమైనా అయిపోతుందేమో, అలా చేయకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో. కనుక అటువైపు మళ్ళీ ఎటువంటి స్వభావం ఏమండి? అక్కడున్న 70 ఏళ్లలో వారు అనుకున్నటువంటి ఆ నమ్మకాలు, విశ్వాసాలు, వారు పూజించినటువంటి ఆ పరిస్థితులు ఏమైనా వీళ్ళని రక్షించాయా? లేదు కదా. బబులోని చెరలో మీరు బానిసలుగా, బందీలుగా మాత్రమే ఉన్నారు కదా. ఆయన ప్రేమించబట్టి ఏమండి, పారసీక రాజును, ఆయన బబులోను రాజు మీద దండెత్తించి దాడి చేయించి ఆయన వాడగొట్టి సింహాసనం స్థిరపరిచి ఈయన ద్వారా, ఈ కోరేషు ద్వారా ఆయన విడిపించిన సంగతి నువ్వు మర్చిపోతే ఎలాగా? అందుకనే 32వ కీర్తన 9వ వచనం మనం చూస్తే, బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనను, కంచర గాడిద వలనను మీరు ఉండకండి. అవి జంతువులు. వాటి కూడా కొంచెం ఉంది యజమానికి లోబడే పరిస్థితి, యజమాని చెప్పినట్టు చేయటం పరిస్థితి వాటికి కూడా ఉంది. కానీ మన దగ్గర అది కూడా లేని పరిస్థితులు ఉంటే ఎలాగండి? ఒక గాడిదలాగా, గుర్రంలాగా తయారవుదామా? దేవుడు వాటిని నీ స్వాధీనంలో ఉంచగలిగే తెలివి, జ్ఞానం నీకు ఇచ్చాడే. ప్రారంభంలో అయితే వాటికి పేర్లు పెట్టే అవకాశం నీకు ఇచ్చాడే. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము లేని కంచర గాడిదలను మీరు ఉండకూడదు. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవాలి. అవి నీ దగ్గరికి రావాలి, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి? అవి నీ దగ్గరికి తేబడాలి, అవి నీ కొరకు ఉపయోగపడాలి, అవి నీ కార్యాన్ని నెరవేర్చాలి. అంతే తప్ప నువ్వు వాటికి దాసోహం అంటే ఎలాగా? గుర్రం ఒక దేవుడు, గాడిద ఒక దేవుడు అనుకుంటావా? అది కాదు కదా. నువ్వు వాటి దగ్గరికి వెళ్ళి వాటికి దండం పెడితే ఇంకా దేవుడు నిన్నెక్కడ రక్షించగలడు? నన్ను ఎక్కడ రక్షించగలడు? కూడి రండి జనములలో తప్పించబడిన వారలారా, దగ్గరకు వచ్చి కూడి రండి. మీరందరూ రండి, కుటుంబాలుగా రండి, సంఘాలుగా రండి. ఎందుకంటే జనాలు బోళ్ళంతమంది ఉన్నారు. వాళ్ళందరిలోంచి మిమ్మల్ని నేను తప్పించి నా కొరకు ఒక జనాంగంగా, ఒక ప్రజగా నేను ఏర్పాటు చేసుకున్నాను, ఒక సంఘంగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. రండి,
వచ్చినోడు కుదురుగా కూర్చోవడం మాత్రమే కాదు, మీ ప్రమాణ వాక్యం, అయ్యా ఇదిగో మేము ప్రమాణం చేస్తున్నాం. ఒక ఉద్యోగస్తుడు ప్రమాణం చేసినట్టుగా, ఒక భర్త భార్యతో ప్రమాణం చేసినట్టుగా, ఒక జడ్జి గారు తన సీట్లో కూర్చోకముందు, ఒక రాష్ట్రపతి గారు పదవిని అలంకరించకముందు, ప్రధానమంత్రి గారు, ఒక ముఖ్యమంత్రి గారు తమ సీట్లో కూర్చోకముందు ప్రమాణం చేస్తారు. ప్రమాణం చేసి అలాగే నువ్వు దేవుని బిడ్డగా ఉంటానంటే నీ ప్రమాణం ఏంటి? నీ ప్రమాణ వాక్యం ఏంటి? నీ నోట్లోంచి వచ్చే ప్రమాణం ఏంటి? ఏం చెప్తావు దేవునికి? ప్రజలకు కాదండి, ఆయన అడుగుతున్నాడు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయండి, నాకు తెలియాలి, నేను వినాలి మీ నుంచి. కఠినంగా మాట్లాడుతున్నాడు ఆయన. 49వ కీర్తన 20వ వచనంలో, ఘనత నొంది బుద్ధి లేని వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. విన్నారండి? ఘనత నొంది బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. ఇప్పుడు ఆ గుర్రానికి గాడిదగా నీకు తేడా లేదు. గుర్రం ఏం చేసినా గుర్రం అనేది తిడతాం, గాడిద ఏం చేసినా గాడిదనే తిడతాం. కానీ మనిషి తప్పు చేస్తే అడ్డగాడిదని తిడతారు. ఎందుకు? ఇదే పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? ఇదే పరిస్థితి. ఆయన నీ కొరకు ఏం చేశారు? ఆయన వల్ల నువ్వేం అనుభవిస్తున్నావు? ఏ క్షేమాన్ని కలిగి ఉన్నావు? తిరిగి మళ్ళీ ఆయన బిడ్డగా నువ్వు ఎలా కొనసాగుతున్నావు? ఒక ప్రశ్న వేసుకుందామండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. క్లియర్గా రాసిస్తారు అక్కడ. 12-11 సామెతల గ్రంథం 2వ భాగం చూస్తే, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఎటు వెళ్తున్నాం? ఆయన ఒకప్పుడు ఆయన బిడ్డలుగా మనకి లేనప్పుడు, మనం లేనప్పుడు, మన పూర్వీకులు లేనప్పుడు, తెలియనప్పుడు ఎలాంటి హీనస్థితి, దీనస్థితి అండి. కానీ ప్రభువును తెలుసుకోవటం వల్ల విద్య దొరికింది, వైద్యం వచ్చింది, నాగరికత వచ్చింది, గుర్తింపు వచ్చింది, గౌరవం, ఘనత, ఇవన్నీ ఆయన వలన కలిగాయి. మర్చిపోయావా? ఎవరి వలన? ఇవాళ ఈ నిమ్మన వెనకబడిన వారిని తిరిగి మనల్ని గుర్తించగలిగే పరిస్థితి, గౌరవించగలిగే పరిస్థితి. నౌకర్లు, చాకర్లు, కడగొట్టువారు, వెలివేయబడిన వారు, ఊరు వెలుపల శ్మశానాలకి పక్కన నివసించేవారుగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు వాళ్ళు తీసుకొచ్చి తలమానికగా నేను చేస్తే నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరిని ఆరాధిస్తున్నావు? ఎవరిని ఘనపరుస్తున్నావు? మర్చిపోయావా? చదువుకోవడానికి వీల్లేదన్నారు. ఏ పని చేయడానికి పాలేరుదనం తప్ప ఇంకెందుకు పనికిరాదన్నారు, పనికిరావన్నారు, చేయడానికి వీల్లేదన్నారు. తండ్రి కొడుకు మనవడు అందరూ అలాగే కంటిన్యూ అవ్వాల్సిన పరిస్థితి నుంచి దేవుడు ఇవాళ ఎంతగా హెచ్చించాడండి. ఎక్కడికి వెళ్తాను? నీ ప్రమాణ వాక్యం ఏంటి అని అడుగుతున్నాడు దేవుడు. ఒకవేళ వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అంటే సజీవుడైన దేవునితో విరోధం తెచ్చుకోవటమే కదా. దేవునితో విరోధంగా ఉండి ఏం చేస్తావు? ఏం సాధిస్తావు? తెచ్చుకున్నారు. విరోధంగా ఉండి ఇష్టానుసారంగా జీవించి ఆయనకు కోపం తెప్పించి విగ్రహారాధన పాలైపోయి సత్యదేవుడిని, నిజదేవుడిని విడిచిపెట్టి ఎటో వెళ్ళిపోతే బబులోని చెరకు పంపించాడు. అంతకుముందు చాలా చెరలు చేశారు. 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతకలేదా? మర్చిపోతావా? మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదామా? ఆయన నీకు స్వేచ్ఛనిస్తానంటే, బాబు మాకు స్వేచ్ఛ వద్దు బాబు, ఏంటండి ఇక్కడ ఈ చవిసారము లేని ఈ మన్నా మాకు ఎందుకండి? అక్కడ మేము ఐగుప్తులో ఉంటే మాకు కీరకాయలు, ఉల్లిగడ్డలు దొరికి అక్కడికి వెళ్ళిపోతాం. బబులో నుంచి ఈ కోరేష్ గారి నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను యెరూషలేము పంపిస్తే, అయ్యా మీరు మాకు ఒక లీడర్ని ఇస్తే, ఒక నాయకుడిని ఇస్తే తిరిగి మరల మేము బబులోను దేశం వెళ్ళిపోతాం. 70 సంవత్సరాలు అక్కడ ఉన్నారు, ఉండండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, మీ అబ్బాయిలకి అమ్మాయిలను సమకూర్చుకోండి, ఇల్లు కట్టుకోండి అని దేవుడు చెప్పాడు ప్రవక్త ఇర్మియా ద్వారా. ఓకే, కట్టుకున్నారు.
కానీ ఇప్పుడు అక్కడ ఉండడానికి కాదు కదా, నువ్వు యెరూషలేము వచ్చేయాలి. దేవాలయం పట్టణం రెండు బాగైపోయాయి. వచ్చి నిజదేవుని ఇక్కడ ఆరాధించాలి. మీ మొక్కుబళ్ళు, బలులు, అర్పణలు, కానుకలను ఇక్కడ చెల్లించాలి. ఎజ్రా ద్వారా కొంతమంది, నెహెమ్యా ద్వారా కొంతమంది వచ్చారు, కొంతమంది అక్కడ ఉండిపోయారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతామంటున్నారు. ఏమన్నారండి? కక్కిన దానికి ఆశపడే దానిని ఏమన్నారండి? కక్కిన దానికి ఆశపడేది కుక్క. బైబిల్ చెప్తా ఉంది కుక్కకు పరలోక రాజ్యంలో స్థానం లేదని. ఏం పోగొట్టుకుంటున్నాం మనం? దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన అడుగుతున్నాడు, మన ప్రమాణ వాక్యం మనం తెలియచేయాలి. అయ్యా, ఇదిగో నా ప్రమాణం ఇది, దిస్ ఈజ్ మై ఓత్, దిస్ ఈజ్ మై క్రీడ్ చెప్పగలగాలి. బయలుకును యెహోవాకు మధ్య తేడా తెలుసుకోకపోతే ఇంకెందుకు నీ బ్రతుకు? ఆయన ఏం చేశాడు? పాత నిబంధనంతా నీకు తెలుసు, ప్రవక్తల యొక్క ప్రవచనాలు నీకు తెలుసు, జరిగింది ఏంటో తెలుసు, జరిగిన చరిత్ర నీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ బబులోనికి వెళ్తావా? వాటి ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు. వారు చెప్పింది ఏదైనా నెరవేరిందా? జరిగిందా? కానీ ప్రభు చెప్పింది నెరవేరింది. ప్రకటన గ్రంథం చదువుదాం. చదువుతూ ఉంటే రేపు జరగబోయేటువంటి సంగతులు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఒక్కొక్కటి నెరవేరుతుంది. జాగ్రత్తగా నువ్వు పరిశీలన చేస్తే నీకు అర్థమవుతుంది. చదువు. ప్రకటన గ్రంథం చదవడానికి భయపడేవారు కొంతమంది, పరమగీతం చదవడానికి ఇష్టపడిన వారు కొంతమంది. బాబాయ్ ఎందుకండి బాబు, అసలు అది బైబిల్లో ఉండకూడని పుస్తకం అని చెప్పేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. హెబ్రీ పత్రిక బైబిల్లో ఉండకూడదండి. ఏం తెలుసు నీకు బైబిల్ గురించి? ఏం తెలుసని మాట్లాడుతున్నావు? యెహోవా చేసినట్లు ఏ దేవుడైనా ఏ దేవతైనా చేయగలిగారా? చరదీప్తి ఎందుకు వచ్చింది? ఎందుకు శిక్ష వచ్చింది? తప్పులు, అవిధేయతల వల్లే కదా. నీతి న్యాయవంతుడైన దేవుడు కనుక ఆయన రక్షించగలవాడు, రక్షించువాడు ఆయనే. రక్షించడానికి ఆయనకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఎవరో ఒకరిని పెట్టి తన రక్షణ హస్తాన్ని అందించగలిగే గొప్ప దేవుడు ఆయన. ఒకవేళ మీరు నమ్మితే మీ ప్రమాణవాక్యం ఏది? మళ్ళీ అడుగుతున్నాడు ఆయన. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీ ప్రమాణవాక్యం ఏది? దైవవాక్యాన్ని చదువుతూ, ఆలయానికి వెళుతూ, ప్రార్థిస్తూ. ఏమండి, ఒకవేళ అలాగూ మనం చేయలేదనుకోండి, అలాగూ జీవించలేదనుకోండి, అప్పుడు ఏది మన ప్రమాణం ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు అని అన్నాడు. ఏదో ఒకటి ఉండి మిగతా రెండు, లేకపోతే ఏదో రెండు ఉండి ఒకటి వదిలేస్తే ధన్యులు కావు. మూడు ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఆయన త్రోవలో నడిచే జీవితం ఉండాలి. మర్చిపోద్దండి. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-11 వచనాలు ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. వాక్యం అయిపోయిన తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5-11 వచనాలు చదివితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మాదిరి, ఆయన అడుగుజాడలు, అది మన లక్షణంగా ఉండాలి. మర్చిపోవద్దండి. అందుకనే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును అన్నాడు. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును. శిక్షార్థమైనటువంటి గద్దింపులు, జీవ మార్గములు ఆయన గద్దిస్తాడు. మనల్ని డిసిప్లిన్ చేయడానికి ఆయన కొన్ని పద్ధతులు వాడతారు. కొన్నిసార్లు అది కఠినంగా ఉండొచ్చు కూడా, కానీ దాని వెనుక ఆయన ప్రేమ ఉంది మనలను క్రమపరచడానికి. ఏదో ఒక చిన్న రణం బయలుదేరింది, ఒక చిన్న బొడుపు కనపడుతుంది శరీరం మీద ఎక్కడో మెత్తన భాగంలో. డాక్టర్ గారు చెప్పారు, బాబు ఇది కోసేసి లోపల ఉన్న చెడంతా తీసేయాలి. అబ్బాయి కోయడానికి వీల్లేదండి, ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే ఇవ్వండి రాసుకుంటాను, ఏదైనా ట్యాబ్లెట్ ఉంటే మింగుతాను. ఏం చేస్తారు డాక్టర్ గారు? ఓకే, కానీ అది పెరిగి పెద్దదైంది, ఉపశమనం లేదు, క్యాన్సర్ అయింది. ఇప్పుడు ఏ డాక్టర్ గారు బాగు చేస్తాడు? లబోదిబోమని వెళ్ళావు, 4th స్టేజ్ అన్నారు డాక్టర్ గారు. ఏం చేస్తావు? ఆయన గద్దింపు మనల్ని సరి చేస్తుంది.
లోపల ఉన్నటువంటి చెడంతా బయటకు తీస్తుంది. నువ్వు ఒప్పుకోవాలి. అది కష్టంగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత నువ్వు జీవించబోయే జీవితానికి క్షేమాన్ని కలిగి ఉంటుంది. ఈ గద్దింపు ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు కఠినంగానే ఉంటాయి, కానీ నువ్వు అంగీకరించాలి. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం చెప్పి నేను ముగిస్తాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు. దేవుని యొక్క శిక్ష వచ్చినప్పుడు ఇష్టపడాలి. ప్రభువా, ఎస్, నేను ఒప్పుకుంటున్నాను, నిజమేనాయన, ఈ శిక్షకు నేను పాత్రుడిని, ఈ శిక్షకు నేను అర్హుడిని, ఈ శ్రమకు నేను పాత్రుడిని, ఎందుకంటే నా జీవితం దారి తప్పిన పరిస్థితిలో ఉంది అని ఒప్పుకున్నావా, నువ్వు రక్షించబడతావు. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. నేను పశువులాగే ఉంటానంటే ఉండు. ఆయన ఏం చేస్తారు? ఆయన ఏం చేయగలరు? కూడిరండి, జనములలో తప్పించుకుని వారలారా దగ్గరకు వచ్చి కూడుకొనుడి, మీ ప్రమాణ వాక్యము నా సన్నిధిని తెలియచేయుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలైన మా తండ్రి, జీవవాక్య ధ్యానాల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు నాయన. ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని గద్దిస్తున్నప్పుడు తండ్రి మమ్మల్ని సరిచేయడానికని కొన్నిసార్లు ఆ శిక్ష కఠినంగా ఉన్నా కూడా అది మమ్మల్ని క్రమపరచడానికని గుర్తించి మీకు వందనాలు చెప్పాలి. విసుక్కుంటే, ఇంకొక మార్గం నువ్వు ఎన్నుకుంటే, దూరంగా వెళ్ళిపోతే నష్టం మాకే నాయన, సహాయం చేయండి. కనుక మీ గద్దింపును మేము అపేక్షించాలి, కోరుకోవాలి. మీ శిక్షను మేము తృణీకరించకూడదు, సహాయం చేయండి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా జీవితాల్లో ఉన్న పొరపాటు మేము గ్రహించాలి, గుర్తించాలి, నీ సన్నిధిలో ఒప్పుకోవాలి, కడుక్కోవాలి, శుద్ధులవ్వాలి, తిరిగి మరలా దాని వైపు చూడకూడదు. సహాయం చేయండి ప్రభువా. నీ కృపకు మమ్మల్ని అందరూ కూడా పాత్రులుగా ఉంచండి. మా కుటుంబాలన్నీ మీరు దీవిస్తున్నప్పుడు మా బిడ్డలకు మంచి భవిష్యత్తునివ్వండి నాయన. ఆయన నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలి, చదువులు పూర్తి చేసిన వారు ఉద్యోగాల్లోకి వెళ్ళాలి, ఉద్యోగాల్లో జాయిన్ అయిన వారు వివాహం చేసుకోవాలి. ఇదంతా ఒక గొలుసు కట్టు నాయన. ప్రతి గొలుసులో ఏ లింక్ తెగిపోయినా మేము అందరం ఆందోళన పడతాం. సహాయం చేయండి. విదేశాల్లో ఉండే బిడ్డలు వారి కుటుంబాలను దీవించండి, వారి యొక్క చదువులు ఉద్యోగాల్లో క్షేమం ఇచ్చి నడిపించండి, భద్రతనివ్వండి నాయన. వ్యాధిబాధలు, బలహీనతలు, అనారోగ్యం, చికాకులు, సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిడి, ఆప్తులను పోగొట్టుకుని దుఃఖభారంలో ఉన్నటువంటి వారు ఉన్నారు తండ్రి. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కరికి ఏ సహాయం కావాలో, ఏ అవసరతలో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో, ఏ స్వస్థత కావాలో మీరు అందించగలరో అందిస్తారు. నీకు వందనాలు తండ్రి. అలాగే విశ్వాసులుగా ఉన్నవారు, సంఘబిడ్డలుగా ఉన్నవారు తాము కాపాడుకుంటే ఇతరులని తమ ఆపనహస్తాన్ని అందించి రక్షించేవారుగా సిద్ధపరచండి. మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించిన ఆయన అధికారులు, నాయకులపైన కృప కుమ్మరించమని ప్రభా, మరొకసారి ఇలాంటి జీవవాక్య ధ్యానాలు వెలగనగే భాగ్యాన్ని మాకు ఇమ్మని, మరొక మంగళవారం కలిసి నీకు స్తుతులు చెల్లించి కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము, మెడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము, సోదరులను తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీ కలుగునుగాక, ఆమేన్.